ఇక పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఏఐసీసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి కొవ్వొత్తుల ర్యాలీ రేపటికి వాయిదా వేసింది. ఉగ్రదాడిపై భేటీ అయిన సిడబ్ల్యూసీ నిఘా వైఫల్యం, భద్రతా లోపాలపై విశ్లేషణ జరగాలని కూడా డిమాండ్ చేసింది. ఇక ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు దాడులు జరిగాయంటోంది సిడబ్ల్యూసీ. ఇక దేశ ప్రజలంతా కూడా సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పలు నిర్ణయాలను తీర్మానించింది సిడబ్ల్యూసీ. ఇక పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఏఐసీసీ పిలుపు నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి కొవ్వొత్తుల ర్యాలీ రేపటికి వాయిదా వేసింది. ఇటు ఉగ్రదాడిపై భేటీ అయిన సిడబ్ల్యూసీ నిఘా వైఫల్యం, భద్రతా లోపాలపై విశ్లేషణ జరగాలని కూడా డిమాండ్ చేసింది. ఇక ఒక వర్గాన్ని రెచ్చగొట్టేందుకు దాడులు జరిగాయంటుంది సిడబ్ల్యూసీ. ఇక దేశ ప్రజలంతా కూడా సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పలు నిర్ణయాలను తీర్మానించింది సిడబ్ల్యూసీ.